శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ముందు వీడియోలో చెప్పిన విధంగా ఏ విధమైన అభ్యాసం చేయడానికి నీవు అసమర్థుడవైతే నాకు సంబంధించిన కర్మలనే ఆచరించు, ఆ కర్మలన్నీ నా కొరకే ఆచరించు. అలా చేసినా కూడా నీవు నన్ను పొందగలవు. ముందు చెప్పిన విధంగా అభ్యాసం చేయలేని వాళ్ళు, చేయడానికి ఇష్టపడని వాళ్ళు, అంటే కనీసం రోజుకు 10 నిమిషాలు కూడా భగవంతుణ్ణి నిర్మలమైన మనస్సుతో ధ్యానం చేయడానికి మనస్సు అంగీకరించని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ 10 నిమిషాలు మాత్రం ప్రాపంచిక సుఖాలు ఎందుకు వదులుకోవాలి అని కొందరంటే, మరికొందరు ఆ 10 నిమిషాలలో 10 రూపాయలు, 10,000, 10 లక్షలు సంపాదించాలని తాపత్రయపడుతూ ఉంటారు. అటువంటి వారి గురించి పరమాత్మ మరొక మెట్టు కిందికి దిగాడు. నీవు అభ్యాసం చేయడానికి, ధ్యానం చేయడానికి నీవు అసమర్థుడివి అయితే, నీకు చేత కాకపోతే, నీ మనసు అంగీకరించకపోతే దానికోసం చింతించకు, నిరాశపడిపోకు. నా జీవితం ఇంతే అంటూ చేతులు ముడుచుకొని కూర్చోకు. మరొక పని చెయ్యి. నీవు ప్రతిరోజు ఏమేమి కర్మలను చేస్తావో ఆ కర్మలే చెయ్యి, తప్పులేదు. కానీ ఆ కర్మలన్నీ నా పరంగా చెయ్యి, నా కొరకు చేస్తున్నాను అనుకుంటూ చెయ్యి. న్యాయంగా, ధర్మంగా చెయ్యి. నీవు చేసే పనినే దైవంగా భావించి చెయ్యి. అది కూడా ఉపాసనగా మారుతుంది. ధనం సంపాదిస్తున్నాను అనుకుంటే ధర్మంగా సంపాదించు. మరొకరి ధనం దోచుకోకు. ఇతరులను కష్టపెట్టి హింసించి ధనం సంపాదించుకు. అలాగే వ్యాపారాలు ధర్మబద్ధంగా చెయ్యి. న్యాయంగా నీకు రావాల్సిన లాభం తీసుకో. ఉద్యోగస్తులు కూడా తాము చేసే ఉద్యోగం ప్రజాసేవ కోసం చేస్తున్నామని, అది దైవ కార్యమని శ్రద్ధతో చేస్తే అది కూడా భగవతారాధనే అవుతుంది. అలాగే వివాహమాడిన ధర్మపత్నిని, అర్ధాంగిని తన సహధర్మచారిణిగా భావించి ఆమెను తప్ప ఇతర స్త్రీలను కన్నెత్తి కూడా చూడకుండా చేసే ప్రతి కార్యము పరమాత్మ కొరకే ధర్మబద్ధంగా, న్యాయపరంగా చేస్తే అది కూడా భగవంతుని ఉపాసనే అవుతుంది. ఇంకా చేతనైతే ఇతరులకు ఉపయోగపడే కార్యాలు చేయాలి. రాజకీయ నాయకుల కర్తవ్యం సమాజానికి సేవ చేయడం, సమాజానికి ఉపయోగపడే పనులు చేయడం. కానీ ఈనాటి రాజకీయ నాయకులు వారికి ఉపయోగపడే పనులు, వారికి లాభించే పనులే చేసుకుంటూ సమాజాన్ని ఉద్ధరిస్తున్నామని చెప్పుకుంటూ ఉంటారు. నరకానికి దారిని వెతుక్కుంటూ ఉంటారు. నీవు చేసే పూజలు, వ్రతములు, భజనలు అన్నీ శ్రద్ధతో, భక్తితో చెయ్యి. ధర్మంగా సంపాదించిన ధనంతో చెయ్యి. దర్జాగా సమాజాన్ని దోచుకుని భగవంతునికి బంగారు కిరీటాలు చేయిస్తే జైలుకు, అంటే నరకానికి పోతారు. కాబట్టి న్యాయంగా, ధర్మంగా సంపాదించిన ధనంతో దైవ కార్యాలు, సమాజ శ్రేయస్సుకు పనికి వచ్చే కార్యాలు నా పరంగా, నా కోసం చెయ్యి. ఒక్క మాటలో చెప్పాలంటే నిష్కామ కర్మ, ఇతరులకు ఉపయోగపడే కర్మలు పరమాత్మ పరంగా చేయాలి. ఆ ఫలితాలను పరమాత్మకు అర్పించి తర్వాత వాటిని భగవంతుని ప్రసాదంగా స్వీకరించాలి. అప్పుడు కూడా ముక్తి లభించే అవకాశం ఉంది అంటున్నాడు పరమాత్మ. నా గురించి స్మరణ, ధ్యానం, నిష్కామ కర్మ ఇవన్నీ ఆచరించడానికి కూడా సాధ్యం కాకపోతే, శక్తి, సమర్థత లేకపోతే, అప్పుడు కూడా నీవు నా యందు మనస్సు నిలిపి నీవు చేసే సమస్త కర్మల యొక్క ఫలములను నాకు అర్పిస్తే చాలు. ముందు చెప్పిన విధంగా కూడా చేయడం నాకు చేత కాదు, నా వల్ల కాదు అని అనుకుంటే మరొక మార్గం కూడా చెప్తున్నాడు పరమాత్మ. కనీసం నా యందు నీ మనస్సు లగ్నం చెయ్యి. నీవు ఏ పని చేసినా ఆ కర్మఫలమును నాకు అర్పించు. భగవదార్పణం చెయ్యి. అంటే ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకోబోయే వరకు ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. ఆ పనులు చేసేటప్పుడు నన్ను స్మరించుకో. ఈ పనులు నేను చేయడం లేదు, పరమాత్మ చేయిస్తున్నాడు, నేను నిమిత్త మాత్రుడను అని అన్నీ ఆ పరమాత్మకు అర్పిస్తున్నాను అని చెయ్యి. నేను చేసే కర్మలు, అన్ని కర్మలు, వాటి ఫలితములు నావి కావు, ఆ పరమాత్మకు చెందుతాయి అని అనుకోవాలి. కేవలం అనుకోవడమే. చేసిన పనికి ఫలితం మనకు ఎదురుగా కనిపిస్తూనే ఉంటుంది. కాకపోతే ఆ ఫలితాలను మనం పరమాత్ముని ప్రసాదంగా స్వీకరిస్తాం. అప్పుడు మనలోని అహంకారం నశిస్తుంది. ఇదంతా పరమాత్మ అనుగ్రహం అనే భావన కలుగుతుంది. ఈశ్వరార్పణ బుద్ధి, ఈశ్వర ప్రసాద బుద్ధి కలుగుతుంది.
మనకు ఏ లాభం కలిగినా ఏ నష్టం కలిగినా ఇదంతా ఆ పరమాత్మ ప్రసాదం అని స్వీకరిస్తే ఆ ఫలితం గురించిన ఆసక్తి, చింత ఉండవు. మనస్సు నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు మనస్సులో చికాకుపరిచే ఆలోచనలు, భావనలు అన్నీ క్రమేణా అదృశ్యమవుతాయి. దైవీ సంబంధమైన ఆలోచనలే కలుగుతూ ఉంటాయి. ఇదే మోక్షానికి తొలిమెట్టు. ఇదే నర్సరీ క్లాసు. అందుకే పరమాత్మ మనలను నర్సరీ నుండి ఆరంభించమంటున్నాడు. ఈ మెట్టు ఎక్కగలిగితే మిగిలిన మెట్లు ఎక్కడం కొంచెం సులభం అవుతుంది. దీనినే సర్వకర్మ ఫలత్యాగం అని అంటాడు పరమాత్మ. ఇక్కడ కొంతమంది విపరీతార్థాలు తీస్తారు. అసాంఘిక కార్యక్రమాలు, ప్రజలకు హాని కలిగించే కార్యక్రమాలు చేసేసి అన్నీ ఆ భగవంతుడే చేయిస్తున్నాడు, నేను నిమిత్తమాత్రుణ్ణి అని అనుకుంటే అది పొరపాటే. పరమాత్మ చెప్పింది కేవలం ధర్మబద్ధంగా, న్యాయపరంగా ఉండే పనులు కానీ అసాంఘికమైన పనులు కావు. మనం చెడ్డ పదార్థాలు, తినకూడని పదార్థాలు దేవుడికి నివేదన పెట్టం కదా. అలాగే చేయకూడని పనులు చేసి ఆ కర్మల ఫలితాన్ని పరమాత్మకు అర్పించకూడదు. కేవలం న్యాయంగా, ధర్మంగా చేసిన పనుల యొక్క ఫలితాలను మాత్రమే పరమాత్మకు అర్పించాలి. కాబట్టి మనం ఏ పని చేసినా రామార్పణం, కృష్ణార్పణం, భగవదార్పణం అంటూ చేస్తే ఆయా కర్మల ఫలితాలు మనకు అంటుకోవు. ఈ అర్పణం ఎలా చెయ్యాలి అంటే యథాత్మవాన్ అంటే నాయందు మనసు పెట్టి అర్పణ చెయ్యి అంటున్నాడు. ఏదో మాట వరుసకు కృష్ణార్పణం అంటే సరిపోదు. మనస, వాచ, కర్మణ నీ కర్మ ఫలములను నాకు అర్పించు. నాకు సమర్పించిన వాటిని తిరిగి నా ప్రసాదంగా స్వీకరించు. అప్పుడే నీ మనసు కూడా నిర్మలంగా ఉంటుంది అని అంటున్నాడు పరమాత్మ. ఎవరెవరు వారి మనస్తత్వాలకు తగ్గట్టు వారు పనులు చేసుకుంటున్నా ఆయా పనులు భగవదర్పితం చేస్తే చాలు. దీనినే సర్వకర్మ ఫలత్యాగం అంటున్నాడు పరమాత్మ. ఆయా కర్మల వలన కలిగే ఫలితములను ఇవి నావి కావు భగవంతునివి అని వాటి మీద ఆసక్తి చూపించకూడదు. కానీ ఇదంతా నేను చేస్తున్నాను, ఈ ఫలితములను నేనే అనుభవించాలి అనే భావన కలిగిన వారు తాము చేసిన కర్మ ఫలములను ఓ పట్టాన వదిలిపెట్టరు. దానికి నిరంతర సాధన కావాలి, ఓర్పు కావాలి. అందుకే యథాత్మవాన్ అంటే మనస్ఫూర్తిగా ప్రయత్నించాలి. అలా చేస్తే సాధించలేని కార్యం ఏదీ లేదు. అభ్యాసము కంటే జ్ఞానం గొప్పది, జ్ఞానం కంటే ధ్యానం గొప్పది, ధ్యానం కంటే కర్మఫల త్యాగం గొప్పది. కర్మఫల త్యాగం చేస్తే పరమశాంతి చేకూరుతుంది. ఇక్కడ చెప్పబడిన ఒక్కో మెట్టుకు తరతమ భేదాలు వర్ణిస్తున్నాడు పరమాత్మ. అభ్యాసంతో ఏదైనా సాధించవచ్చు అని చెప్పాడు. కానీ ఆ అభ్యాసానికంటే వేదములు, శాస్త్రములు, పురాణాలు చదివి జ్ఞానం సంపాదించడం ముఖ్యం. జ్ఞానం సంపాదించి ఆ జ్ఞానమును అభ్యాసం చేయాలి. వేదములు, శాస్త్రములు, పురాణాలు చదివి జ్ఞానం సంపాదించడం కంటే ప్రతిరోజు ధ్యానం చేయడం ఉత్తమం. ధ్యానం చేస్తే మనసు, ఇంద్రియములు అదుపులో ఉంటాయి. ఈ ధ్యానం చేయడం కన్నా చేసిన కర్మల ఫలితములను వదిలిపెట్టడం ఉత్తమం. ఎందుకంటే ఈ కర్మల ఫలితములు నావి కావు. ఈ కర్మలు అన్నీ పరమాత్మ పరంగా చేస్తున్నాను. ఈ కర్మల ఫలితములు పరమాత్మవే అని భావిస్తే మనస్సు ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటుంది. ధ్యానం చేస్తున్న ఆ కాసేపు మనస్సు నిర్మలంగా ఉంటుంది. అదేవిధంగా కర్మలు చేస్తూ ఆ కర్మల ఫలములను పరమాత్మకు అర్పిస్తూ వాటిని పరమాత్మ ప్రసాదంగా స్వీకరిస్తే నిరంతరం ఆనందం, నిర్మలత్వం, ప్రశాంతత అనుభవించవచ్చు. ఎందుకంటే అందులో ఉండే ఆనందం, ప్రశాంతత ఇంక దేనిలో ఉండవు. అంటే మనం మొట్టమొదట నేర్చుకున్న నిష్కామయోగానికి వచ్చాం. నిష్కామయోగం, కర్మఫల త్యాగం అన్నింటికన్నా గొప్పవి. తర్వాత స్థానాలలో ధ్యానం, విజ్ఞానం, జ్ఞానం, అభ్యాసం వస్తాయి. వీటికన్నింటికి నిర్మలమైన మనసు, చిత్తశుద్ధి ముఖ్యం. ఆ చిత్తశుద్ధి నిష్కామ కర్మ, కర్మఫల త్యాగం వల్లనే సిద్ధిస్తాయి. దాని వలన మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది. అందుకే కర్మఫల త్యాగం అన్నింటికీ పునాది లాంటిది. పునాది బలంగా ఉంటేనే కట్టడం నిలబడుతుంది. అలాగే కర్మఫల త్యాగంతో ఆరంభిస్తే దానికి పైన ఉన్నవన్నీ వాటంతట అవే సిద్ధిస్తాయి అని అంటున్నాడు పరమాత్మ. ఇప్పటి వరకు మనం ఈ శ్లోకానికి పైన కనపడే అర్థాన్ని తెలుసుకున్నాం. కానీ ఇలా అర్థం చేసుకుంటే ఈ శ్లోకానికి విపరీతార్థాలు గోచరిస్తాయి. ఎందుకంటే ముందు చెప్పిన శ్లోకాలలో వాటి అర్థాలలో జ్ఞానం అన్నింటికన్నా గొప్పదని, కర్మఫల త్యాగం ఏది వీలు కాకపోతే ఆఖరుగా ఆచరించతగ్గది అని చెప్పారు. ఇప్పుడు ఈ శ్లోకంలో కర్మఫల త్యాగాన్ని
అత్యంత శ్రేష్టంగా చెప్పారు. ఇవి ఒకదానికి ఒకటి విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ఇలా చెప్పడంలో విశేషం ఏంటి అంటే, మనం ఏదైనా ఒక వస్తువును గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు దానిని గురించి గొప్పగా చెప్పడం మనకు అలవాటు. బట్టల షాపుకి వెళితే షాపు వాడు చీరలు చూపిస్తాడు. అమ్మా, ఈ చీర చాలా మంచిది, నేత మంచిది, కలర్ పోదు, దీన్ని తీసుకోండి అంటాడు. మీరు ఆ చీర పక్కన పెట్టి మరొక చీర తీసుకుంటే దాని గురించి ఇంకా గొప్పగా చెప్తాడు. అలా మీరు ఏ చీర తీసుకున్నా దాని గురించి ఇంకా ఇంకా గొప్పగా చెప్తాడు. అంటే వాడి ఉద్దేశ్యం మీరు ఏదో ఒక చీర కొనాలని, కానీ మిగిలిన చీరలు గొప్పవి కాదు అని కాదు. అలాగే ఇక్కడ ఒకదానికంటే ఒకటి గొప్పవి అని చెబుతూ కర్మఫల త్యాగం గొప్పది అని చెప్పడంలో అర్థం, కనీసం మీ చేత కర్మఫల త్యాగం అన్నా ఆచరింప చేయాలని వ్యాసుల వారి ఉద్దేశం. అంతేకాని జ్ఞానము, ధ్యానము, అభ్యాసము కన్నా కర్మఫల త్యాగం గొప్పది అని కాదు. దేనికదే గొప్పది. కాకపోతే మనం ఆచరించడానికి కర్మఫల త్యాగం సులభంగా ఉంటుంది కాబట్టి, దానికంటే ఇంకా కింద ఆచరించవలసింది ఏదీ లేదు కాబట్టి దాని గురించి గొప్పగా చెబితే అందరూ దానిని ఆచరించి పైమెట్టు ఎక్కడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి కర్మఫల త్యాగాన్ని అన్నింటికన్నా శ్రేష్టమైందిగా చెప్పాడు పరమాత్మ. ఇక్కడ ఈ విషయాన్ని అలా అర్థం చేసుకోవాలి. కానీ ఉన్నది ఉన్నట్లు ఈ శ్లోకానికి అర్థం చదువుకుంటే విపరీత అర్థాలు, పరస్పర విరుద్ధ అర్థాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడి నుండి భక్తుల యొక్క గుణములు, లక్షణాల గురించి చెప్తున్నాడు పరమాత్మ. సకల భూత జాలముల యందు ద్వేషము లేకుండా స్నేహముతోనూ కరుణతోనూ సంచరించేవాడు, అహంకారము మమకారము లేనివాడు, సుఖమును దుఃఖమును సమంగా భావించేవాడు, ఓర్పు కలవాడు, ఉన్నదానితో తృప్తి చెందేవాడు, మనోనిగ్రహము కలవాడు, ఎల్లప్పుడూ తన మనస్సును ఆత్మయందు కలిపి ఉంచేవాడు, పరమాత్మ పట్ల దృఢమైన నిశ్చయాత్మక బుద్ధి కలవాడు, చంచలమైన బుద్ధి లేనివాడు, అటువంటి అచంచలమైన నిశ్చయాత్మక బుద్ధిని నాకు అర్పించేవాడు, నిరంతరం నా యందు భక్తి కలవాడు, అటువంటి వాడు నాకు అత్యంత ప్రియమైనవాడు. ఇక్కడ ఈ శ్లోకాలలో చెప్పిన పైపైన అర్థం చూస్తే పరమాత్మకు కొంతమంది మీద పక్షపాతం ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ నిజానికి పరమాత్మ ఎవరి పట్ల ప్రేమ, ద్వేషాలను చూపించడు. ఈ విషయాన్ని 9వ అధ్యాయంలోనే చెప్పాడు పరమాత్మ. నాకు ద్వేషింప తగ్గవాడు కానీ ప్రియుడు కానీ లేడు, అందరూ నాకు సమానమే అని అన్నాడు. ఇంతకుముందు శ్లోకాలలో తనను చేరుకోవడానికి ఎవరికి ఏ మార్గం అనువైనదో ఆయా మార్గాలను వారికి సూచించాడు. ఏమీ తెలియనివాడు, శాస్త్రజ్ఞానం లేనివాడు కూడా తాను చేసే సకామ కర్మలన్నీ తనకు అర్పిస్తే వాడికి మోక్షాన్ని ప్రసాదిస్తాను అని అభయం ఇచ్చాడు. ఇక్కడ తన భక్తునికి ఏమే లక్షణాలు ఉండాలో చక్కగా వివరించాడు. ఇది ఒక గీటురాయి వంటిది. ప్రతివాడు తనకు ఈ లక్షణాలు ఉన్నాయా లేవా అని పరీక్షించుకోవాలి, లేకపోతే అలవరుచుకోవాలి. క్రమక్రమంగా పరమాత్మకు చేరువ కావాలి. అందుకు ఈ శ్లోకాలలోని విషయాలు ఉపయోగపడతాయి. అంతేకాని పరమాత్మ పక్షపాతి అని భావించడానికి కాదు. మొట్టమొదటి లక్షణం, ఎవ్వరి మీద ద్వేషం ఉండకూడదు. ద్వేషం అనేది అగ్ని లాంటిది. నిప్పు ఎవరి దగ్గర ఉంటుందో, దేని దగ్గర ఉంటుందో దానిని దహించి వేస్తుంది. అలాగే ద్వేషం ఎవరిలో ఉంటుందో అది వారిని దహించి వేస్తుంది. అంటే ద్వేషం కలిగి ఉండడం అంటే భస్మాసురుడు మాదిరి ఎవరి నెత్తి మీద వారే చెయ్యి పెట్టుకుని భస్మం కావడం అన్నమాట. మనస్సు నిండా ద్వేషం ఉన్నవాడికి పరమాత్మ మీద భక్తి నిలవదు. మనస్సు చంచలంగా ఉంటుంది. లోపల ఉన్న పగ, ద్వేషం ఎలా తీర్చుకోవాలా అని నిరంతరం ఆలోచిస్తూ ఉంటుంది. ఎదుటివాడి మీద ద్వేషంతో మనసు రగిలిపోతూ చివరకు బలహీనమవుతుంది. దేని మీద మనస్సు నిలవదు. భగవంతుని మీద అసలే నిలవదు. పూజకు కూర్చున్నా, ధ్యానంలో కూర్చున్నా తాను ద్వేషించే వారి మీద ఎలా పగ తీర్చుకోవాలో ఆలోచిస్తూ ఉంటాడు. కానీ ధ్యానంలో మనసు నిలపలేడు. ఇక్కడ మరొక విషయం కూడా ఆలోచించాలి. అందరిలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడని మనం తెలుసుకున్నాం. అటువంటప్పుడు మీరు ద్వేషించే వ్యక్తులలో కూడా పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు కదా. అంటే
మనం ఎదుటివాడిని ద్వేషిస్తున్నాము అంటే అతనిలో ఆత్మస్వరూపుడుగా ఉన్న పరమాత్మను ద్వేషిస్తున్నామన్నమాట. కాబట్టి ద్వేషం అస్సలు ఉండకూడదు. ప్రతివాడు ద్వేషాన్ని వదిలిపెట్టాలి. అందుకే అద్వేష్ట సర్వభూతానాం అని మొట్టమొదటి పదంగా వాడారు వ్యాసుల వారు. ఇక్కడ అందరికీ ఒక సందేహం వస్తుంది, మనం ఎవరిని ద్వేషించకూడదు, కానీ మనలను ఎవరైనా ద్వేషిస్తే ఏం చేయాలి అని. అటువంటి వారి పట్ల ద్వేషం లేని దండోపాయాన్ని ప్రయోగించాలి. తండ్రి బిడ్డను దండించినట్లు టీచర్ స్టూడెంట్ను దండించినట్లు. తండ్రికి టీచర్కు ద్వేషభావం ఉండదు, కేవలం తన సంతానము శిష్యులు బాగుపడాలనే కోరిక తప్ప. అలాగని అమితమైన ప్రేమ ఉండకూడదు. అనురాగ మమకారాలు మితంగా ఉండాలి. ఎవ్వరి మీద కోపము ద్వేషము లేకపోతే స్నేహము కరుణ వాటంతట అవే కలుగుతాయి. స్నేహానికి గుర్తు ద్వేషం లేకపోవడమే. అందుకనే పరమాత్మ రెండూ చెప్పాడు. స్నేహితుడి లక్షణాలు ఏవి అంటే, తాను ఏదైనా తప్పు పని, చేయకూడని పని, పాపపు పని చేస్తుంటే నిర్మోహమాటంగా నివారించేవాడే నిజమైన స్నేహితుడు. ఏదైనా మంచి పని చేస్తుంటే ప్రోత్సహించేవాడు. స్నేహితుడి రహస్యాలను కడుపులోనే దాచుకునేవాడు. స్నేహితుడి మంచి గుణాలను అందరికీ చెప్పేవాడు. అవసరం వచ్చినప్పుడు ముఖం చాటేయకుండా స్నేహితుడి కష్టాలను పంచుకునేవాడు. ఇటువంటి గుణములు కలిగిన వాడిని మంచి మిత్రుడు అని అన్నారు. ప్రతివాడు అటువంటి స్నేహమును కలిగి ఉండాలి. తరువాతది కరుణ, అంటే ఇతరుల కష్టసుఖాలు తనవిగా భావించడం, సానుభూతి చూపడం, చేతనైతే సాయం చేయడం, దీనినే కరుణ చూపడం అంటారు. తర్వాతవి అహంకార మమకారాలు. అహంకారము అంటే ఇది నా శరీరము, ఇది నా మనసు, నా బుద్ధికి తోచినట్లు చేస్తాను అని అనుకోవడమే అహంకారం. నేను, నాది, ఇవన్నీ నావి, వీళ్ళంతా నా వాళ్ళు అని అనుకోవడం మమకారం యొక్క లక్షణం. నేను, నా వాళ్ళు, నా ఆస్తి, నా ధనం, నా ఇల్లు, ఇవి నేను సంపాదించాను, ఇవి పోతే నేను బ్రతకలేను అనడమే అహంకార మమకారాలకు గుర్తు. ఈ శరీరం పంచభూతాల కలయిక. అందులో ఉన్న మనస్సు, బుద్ధి నా ప్రారబ్ధం నుండి పుట్టాయి. కాబట్టి ఇవేవి నావు కావు. నేను పుట్టిన తర్వాత నేను సంపాదించాను అని అనుకుంటున్న స్థిర చర ఆస్తులు అన్నీ నేను పుట్టక ముందు కూడా ఉన్నాయి, నేను మరణించిన తర్వాత కూడా అవి ఇక్కడే ఉంటాయి. ఏవి నా వెంట రావు అనే భావన ఉంటే అహంకారం మమకారం కూడా నశిస్తుంది. జననం మరణం మధ్యలో ఉన్న కాలంలోనే ఈ అహంకార మమకారాలు మనిషిని ఆవరించి ఉంటాయి. వీటి వలన కలిగే వాసనలు తర్వాతి జన్మకు కారణమవుతాయి. అందుకే ఈ అహంకార మమకారాలు ఉండకూడదు అని పరమాత్మ చెప్పాడు. ఒకవేళ ఉన్నా మితంగా ఉండాలి, కానీ అతిగా ఉండకూడదు. దానినే సాత్విక అహంకారము అని అంటారు. నేను లేకపోతే ఈ ప్రపంచమే లేదు, అంతా నా వల్లనే జరుగుతూ ఉంది, ఇదంతా నాది, వీళ్ళంతా నా వాళ్ళు అనే భావాలను పరిమితంగా ఉంచుకోవాలి. ఈ విశ్వంలోని అన్ని సంపదలు పరమాత్మవే. వాటిని నా జీవితకాల పర్యంతం అనుభవించడానికి మాత్రమే నాకు హక్కు ఉంది. మరణించేటప్పుడు ఏవి నా వెంట రావు అనే భావన కలిగి ఉండాలి. ఇలా అహంకార మమకారాలు మితంగా అదుపులో ఉంటే సుఖదుఖములను సమంగా చూడడం అలవాటవుతూ ఉంటుంది. సుఖములను దుఃఖములను సమంగా చూడాలి అంటే సుఖం కలిగినప్పుడు పొంగిపోయి గంతులు వేసి సంబరాలు జరుపుకుని ఊరేగింపులు చేసుకుని మర్నాడు అబ్బే అదంటే నాకు అసలు ఇష్టం లేదు అని అనకూడదు. అలాగే దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోయి మంచం పట్టకూడదు. ఒకడికి సుఖం మరొకరికి దుఃఖంగా పరిణమిస్తుంది. ఒకడు ఒక కారును వదులుచుకోవడానికి అమ్ముతాడు, ఆ కారును మరొకడు సుఖపడడానికి కొనుక్కుంటాడు. తర్వాత దాని మరమ్మతులకు డబ్బు పెట్టలేక దుఃఖాన్ని అనుభవిస్తాడు. కాబట్టి జీవితం సుఖదుఖాల సమ్మేళనం అని గ్రహించి సుఖదుఖములను సమానంగా అనుభవించాలి. క్షమ, ఓర్పు కలిగి ఉండాలి. ప్రతిదానికి ఆవేశపడిపోకూడదు. నిదానం, నెమ్మది అలవాటు చేసుకోవాలి. జీవితంలో సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఇది భగవంతుని ప్రసాదం, నా మంచికే వచ్చింది అని ఆనందంగా అంగీకరించాలి. దీనినే క్షమ అని అంటారు. మనసులో చెలరేగే తాత్కాలికమైన కోపతాపాలకు, ఆవేశకావేశాలకు అడ్డుకట్ట వేయడమే క్షమ. విఘ్నత ప్రదర్శించడమే క్షమ. తాత్కాలికంగా ఈ లక్షణాలు అలవాటు చేసుకోవడం కొంచెం కష్టం అనిపించినా దీర్ఘకాలంలో లాభిస్తాయి. ఎల్లప్పుడూ తృప్తి, సంతుష్టి కలిగి ఉండాలి. ఉన్నదానితో తృప్తి పడాలి, లేని దానికోసం ఆరాట పడకూడదు. ఈరోజు 1,00,000 రూపాయలు వస్తే తృప్తి పడతాం,
మర్నాడే మరొక లక్ష కొరకు ఆరాటపడతాం. అలా కాకుండా నిరంతరం మనకు ఉన్నది చాలు, మనకు ప్రాప్తం ఉంటే వస్తుంది లేకపోతే లేదు అనే భావన కలిగి ఉండాలి. అలాగే తనకు ఉన్న దానిని దాచుకొని లేని దాని కోసం ప్రాకులాడకుండా తనకు ఉన్న దానిని నలుగురితో పంచుకునేవాడు కూడా తృప్తి చెందినవాడు అని చెప్పొచ్చు. అటువంటి వాడు ఎంత సంపాదించినా దానిని తన సాటి వారి కోసమే సంపాదిస్తాడు తప్ప తన కోసం కాదు. అంతేకాని వచ్చిన లాభాలన్నీ తన విలాసాలకు ఉపయోగించుకొని ఆ లాభాలకు కారకులైన కార్మికులు పొట్టగొట్టేవాడు ఎప్పుడూ తృప్తిని పొందలేడు. తీవ్రమైన అశాంతితో బాధపడుతూ ఉంటాడు. యథాత్మ అంటే తన మనసును తన స్వాధీనంలో ఉన్నవాడు, మనసు చెప్పింది తాను వినకుండా తాను చెప్పింది మనసు వినేటట్లు చేసుకునేవాడు. నిశ్చయాత్మక బుద్ధి కలిగి ఉండాలి. చంచలమైన మనసు ఉండకూడదు. అనుకున్నది అనుకున్నట్లు చేయగలిగే నిశ్చల తత్వం కలిగి ఉండాలి. అది ప్రాపంచిక విషయమైనా కావచ్చు, అంటే వ్యాపారము, విద్య, రాజకీయము ఏదైనా కావచ్చు. నిశ్చయాత్మక బుద్ధి, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం అవసరం. అవసరానికి తగ్గట్లు మాట మార్చకూడదు. అవసరానికి తగ్గట్లు దేవుళ్లను మార్చకూడదు. వేదములను శాస్త్రములను నమ్మాలి. దేవుడు ఉన్నాడా లేడా అనే చంచలత్వం పనికిరాదు. అలా కాకుండా చంచల స్వభావంతో ఉంటే ఈ మాయ మింగేస్తుంది, అతఃపాతాళానికి తొక్కేస్తుంది. తర్వాతది మయ్యర్పిత మనోబుద్ధి, అంటే మనస్సు బుద్ధి పరమాత్మకు అర్పించాలి. అంటే మనస్సులోనూ బుద్ధిలోనూ చెలరేగే కోరికలను, భావాలను, ఉద్వేగాలను పరమాత్మ పరం చెయ్యాలి. పరమాత్మ పరంగా కర్మలు చేయాలి. అప్పుడు ఆ కర్మఫలములు అతనిని అంటవు. అతని మనస్సు బుద్ధి నిర్మలంగా ఉంటుంది. ఇదివరకే చెప్పుకున్నాం. మనోబుద్ధులను ఆత్మయందు సమ్యక్ న్యాసము అంటే చక్కగా ఉంచాలి. దానినే సంన్యాసము అంటారు. అప్పుడు మనోబుద్ధులు నిర్మలంగా స్థిరంగా ఉంటాయి. అవి స్థిరంగా ఉంటే ఇంద్రియాలు మాట వింటాయి. పరమాత్మయందు భక్తి అచంచలంగా నిలుస్తుంది. ఇటువంటి లక్షణములు కలిగిన వాడే నా భక్తుడు, నాకు అత్యంత ప్రియుడు. అతడి యోగక్షేమాలు నేను ఎల్లప్పుడూ గమనిస్తూ ఉంటాను అని పరమాత్మ మనకు హామీ ఇస్తున్నాడు. మనం చేయాల్సిందల్లా ముందు చెప్పబడిన లక్షణాలను అలవరుచుకోవడమే. అదే మన కర్తవ్యం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.